ఇప్పుడు మనం ఖమ్మం పీఠ అపోస్తోలిక పాలనాధికారి మరియు ఓరుగల్లి పీఠాధిపతులు మహాపూజ్య ఉడుమల బాల తండ్రి గారు నేటి అభిషేక మహోత్సవానికి విచ్చేసిన మహాశ్రేష్ఠ మహాపూజ్యులైన అతిరథ మహాశయులందరినీ ఉద్దేశించి స్వాగత పలుకులు అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. నా హృదయం ప్రభువునందు ఆనందించుచున్నది. ప్రియమైన ఖమ్మపేట మండల దైవ ప్రజలారా, ఒక క్రొత్త శకం ఆవిర్భవిస్తుంది. దానికి తోడుగా ఈరోజు ఉగాది పండుగ, తెలుగు ప్రజల సంవత్సరాది కనుక ఈ ఆశీర్వాద మహోత్సవంతో పాటు ఉగాది శుభాకాంక్షలను మీకు అందజేస్తున్నాను. ఖమ్మం క్రైస్తవులను, ముఖ్యంగా మన నూతన పీఠాధిపతి మహాపూజ్య సగలి ప్రకాష్ గారిని దీవించడానికి ఎందరెందరో అతిరథ మహారాజులు విచ్చేసి ఉన్నారు. నేను మన తెలుగు 2 రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా మన పొరుగున ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చినందుకు వారందరికీ నేను ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాను. మహర్షులు, మాన్యులు, అగ్రపీఠాధిపతులు, పీఠాధిపతులు, గురువులు, వికర్ జనరల్స్, ప్రొవిన్షియల్స్, ఇంకా ఇలా ఎందరో దైవ పరిచారకులు ఈ ఉత్సవానికి వచ్చేసినందుకు నేను బహుగా అభినందించుచున్నాను, ఆనందించుచున్నాను. కనుక వీరందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. మరీ ముఖ్యంగా మన నూతన పీఠ కాపరి జన్మస్థలమైన కడప పీఠము నుండి విచ్చేసిన ప్రజలందరికీ, గురువులకు, మఠవాసులకు ప్రత్యేకమైన అభినందనలు, ఆత్మీయాహ్వానం అందిస్తున్నాను. విశేష విధంగా ప్రియులారా, దైవ ప్రజలారా వినండి. మనందరికీ పరిశుద్ధ పాపు గారి ఆశీర్వాదాలతో పాటు మన పీఠాధిపతి, క్రొత్త పీఠాధిపతి నియామక పత్రాన్ని తీసుకుని వచ్చి ఢిల్లీలో రాయబార ప్రతినిధిగా మన మధ్యలోనికి ఇక్కడికి విచ్చేసిన మన మొన్సిగ్నోర్ కెవిన్ స్మిత్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి పాపు గారికి వినపడేటట్టుగా మనమందరము మన ప్రేమను, విశ్వాసమును వ్యక్తపరచుదాము. హార్టీ వెల్కమ్ వెరీ రెవరెండ్ Monsignor Kevin Smith coming here. We are very thankful to the Holy Father and to our Nuncio Delhi, Leopold Girelli, and thank you especially for coming. Please convey our love, people's faith, to our Nuncio at Delhi, and through him to the Holy Father. Thank you very much. ఖమ్మం పీఠం తరపున మరి ఒకసారి నేను అపోస్తలిక పాలనాధికారిగా మీ అందరికీ అభినందనలు తెలుపుతూ, నేను ఒక క్రొత్త విషయం అనుకుంటున్నాను. ఇక్కడున్న పీఠాధిపతులందరినీ ఈ పూజ ప్రారంభంలోనే మేము సన్మానించబోతున్నాము. వారిని పరిచయం చేస్తూ వారిని ఇప్పుడే సన్మానించబోతున్నాము, పూజ ప్రారంభం కాకముందే. కనుక నేను ఒక్కొక్కరి పేరు చదువుతుండగా మన ఖమ్మం పీఠ గురువులు, ఈ పీఠం చుట్టూ ఉన్న వారందరూ వారిని ఉత్తరీయంతో తెలుగు సంస్కృతి పరంగా, తర్వాత పుష్ప